హీరో రాజ్ తరుణ్ ఏంటి ఇలా ఇరుక్కున్నాడు? ఈ స్టోరీ అంతా ఏంటే మీకు కూడా ఇదే అనిపిస్తుంది. రాజ్ తరుణ్ చాలా కష్టపడి అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరో వరకు ఎదిగాడు. కొన్ని మంచి హిట్స్ పడిన మధ్యలో చాలా ఫ్లాప్స్ వచ్చేసరికి హీరోగా తన కెరియరే క్వశ్చన్ మార్కులు అయిపోయింది. ఇదంతా మనకు తెలిసిన స్టోరీ. అయితే రాజ్ తరుణ్ హైదరాబాద్ వచ్చిన కొత్తలో స్ట్రగ్లింగ్ ఫేస్లో లావణ్య అనే అమ్మాయి అయితే పరిచయమైంది. లావణ్య ఇనిషియల్ డేస్లో రాజ్ తరుణ్కి కొద్దిగా అయితే హెల్ప్ చేసింది. షెల్టర్ ప్రొవైడ్ చేయడం, కొద్దిగా ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేసినట్టు తెలుస్తుంది. అయితే రాజ్ తరుణ్ చాలా కష్టపడి అసిస్టెంట్ డైరెక్టరే అక్కడ నుంచి హీరోగా ఎదిగే జర్నీలో రాజ్ తరుణ్ లావణ్య అయితే ప్రేమించుకున్నారు. హీరోగా తన కెరీర్ కూడా సెటిల్ అయిన తర్వాత వీళ్ళిద్దరు కొన్ని ఇయర్స్ వరకు చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. కానీ ఎప్పుడైతే రాజ్ తరుణ్కి చాలా ఫ్లాప్స్ వచ్చి ఒకదాని మీద ఒకటి పడ్డాయి, అప్పటి నుంచి లావణ్య రాజ్ తరుణ్ని కొద్దిగా మెంటల్గా అయితే టార్చర్ అయితే చేసింది. ఆ తర్వాత కొన్ని నెలల క్రితమే లావణ్య ఒక డ్రగ్స్ కేసులో అయితే ఇరుక్కుంది. అందుకు గాను ఒక 45 రోజులు జైలుకి అయితే పంపించారు. ఆ తర్వాత రాజ్ తరుణ్ ఇదంతా భరించలేక కొద్దిగా దూరంగా అయితే ఉన్నట్టు తెలుస్తుంది లావణ్యకి. కానీ ఇండస్ట్రీలో అయితే వీళ్ళిద్దరి పేర్లు రచ్చ రచ్చ అయిపోయాయి. ఎందుకంటే రాజ్ తరుణ్ ఒక హీరో పేరు ఇలా ఇండస్ట్రీలో ఇలా డ్రగ్స్ కేసు రిలేటెడ్గా రచ్చ రచ్చ అవ్వడం అంటే అది చాలా అవమానకరం. రాజ్ తరుణ్ కెరియర్ కూడా కొద్దిగా దెబ్బ అయితే తినింది. అయితే జైల్లో ఉన్న 40 రోజుల తర్వాత లావణ్య అయితే బయటికి వచ్చింది. బయటికి వచ్చిన వెంటనే రాజ్ తరుణ్ మీద తీవ్రమైన ఆరోపణలు అయితే చేసింది. రాజ్ తరుణ్ తనని పట్టించుకోవట్లేదని, తనను వదిలేసి ముంబై హీరోయిన్తో తిరుగుతున్నాడని, అలానే నన్ను 11 ఏళ్ళు ప్రేమించాడని, ప్రేమించిన మధ్యలో నన్ను పెళ్లి కూడా చేసుకున్నాడు గుళ్ళు అని, ఆ తర్వాత పెద్దగా పెళ్లి చేసుకుంటా అని చెప్పాడని, ఇదన్నీ చెప్పి కూడా చేయకుండా నన్ను మోసం చేశాడు రాజ్ తరుణ్ ఒక చీటర్ అని పోలీస్ కేసు అయితే పెట్టేసింది. ఇందుకు రాజ్ తరుణ్ బదులిస్తూ మీడియా ముందుకు వచ్చాడు. రాజ్ తరుణ్ మీడియా ముందుకు వచ్చేసి లావణ్య తనని మెంటల్గా టార్చర్ చేసింది, అందుకే నేను తన సావాసం వద్దనుకొని దూరంగా ఉన్నానని చెప్పాడు. అయితే ఇందులో నిజాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతూ ఉంది. ఈ కేసు మీద మీ కామెంట్ బాక్స్లో తెలపండి.